ఎన్డీఏ కూటమి అధికారంకి వచ్చి 6 నెలల కాలం అవుతుంది. ఈ 6 నెలల కాలంలో గతం ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? అప్పటికిప్పుడు మార్పు ఏమొచ్చింది? ఎన్డీఏ పాలనా పరంగా ఎన్డీఏ ప్రభుత్వం వచ్చేసి ఏం చెప్తుందంటే మంచి ప్రభుత్వం అని చెప్పి స్టిక్కర్లు వేశారు. ఏం మంచి చేశారు? ప్రజలను నట్టేట ఈ సూపర్ 6 పేరుతో మోసం చేశారని చెప్పి ప్రతిపక్షం చెప్పుద్ది. ఏం చెప్తారు దాన్ని దీన్ని చూసి? ప్రతిపక్షము భారతదేశంలో వెరీ అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే, ప్రతిపక్షం అని అంటే ఒకటి ప్రభుత్వ విధానాలను ప్రశ్నించవచ్చు. అన్డౌటెడ్లీ అది ప్రతిపక్షం అయినా సరే, సామాన్య పౌరుడైనా సరే ప్రశ్నించే హక్కు అనేది ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళకి ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ కూడా ఉంటుంది. ఏమని? ప్రభుత్వానికి సహకరిస్తూ లేదా ప్రజలకి మంచి జరుగుతుంటే సూచనలు ఇస్తూ అది పని చేయడం అనేది మన భారతదేశంలో పోయింది, దాదాపుగా పోయింది అనమాట. మీరు చూస్తే ఎంతసేపటికి ఎదురుదాడి చేసే మంచి కూడా కనిపించకుండా ఎదురుదాడి చేసేటటువంటి నేచర్ బాగా పెరిగిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పార్టీకి లేదంటే అటువంటి నాయకులకైతే అది మరింత ఎక్కువ ఉంటుంది. ఎందుకు? వారు చెప్పింది ఆయన నవరత్నాలని చెప్పని ఇచ్చారు. ఏ ఒక్క రత్నాన్ని అయినా చేశారండి? అంటే మద్యపానం తీసుకోండి, ఆ రత్నం పళ్ళు ఊడగొట్టి కొన్ని వందల మంది మహిళలు పుస్తలు తెంపేటటువంటి కల్తీ మద్యాన్ని ఆయన ప్రవేశపెట్టి ఆయన విధానాల వల్ల అనుకోండి ఎంతమంది అబాస్పాలు అయిపోయారు. ఆ తర్వాత మద్యం అమ్మకాలు తగ్గిస్తాను, దానివల్ల జనం తాగుబోతుల సంఖ్య తగ్గుద్దని చెప్పి ఆ రోజు ఆయన 2-3 మద్యం తగ్గించడం కాదు, ఎక్కడ చూసినా పట్టుకోవాలంటేనే షాక్. మీరు ఒకసారి గూగుల్ చేయండి, ఆంధ్రప్రదేశ్ లాస్ట్ 5 years అని కొడితే గంజాయిలో నెంబర్ 1, కరప్షన్లో నెంబర్ 1, అదే డ్రగ్స్లో నెంబర్ 1, కల్తీ లిక్కర్లో నెంబర్ 1. మరణించారండి. హాస్పిటల్కి వెళ్ళి మేమంతా మా అధ్యక్షురాలతో సహా మేమందరం వెళ్ళి చూసి వచ్చాము. ఇంత జరిగాయి కదా, లా అండ్ ఆర్డర్ పోయింది. ప్రశ్నించిన వారిని అంతా ఇష్టం వచ్చిన నాతో సహా నాపైన నేను హిందూ 220కు పైగా హిందూ దేవాలయాలని వాళ్ళు ధ్వంసం చేశారు, అదేమంటే పిచ్చోడు చేశాడని చెప్పని అన్నారు. ఇంతవరకు ఒక్కరిని కూడా పట్టుకోలేదు. అలానే తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర నుంచి ప్రతి దేవాలయంలో అన్య మతస్థుల్లో ఎంతమంది ఎంప్లాయీస్ లాగా ఉన్నారు. పాస్టర్లు పైన ఎంప్లాయీ లాగా చేస్తున్నారు ఇప్పటికీ కూడా. ఎస్, అది చేస్తున్నందుకు ఏమో మేము క్వశ్చన్ చేసి ఇప్పుడు అంతా రెజల్యూషన్స్ తీసుకొస్తున్నాము. అలానే శ్రీశైలం లాంటి దేవస్థానం, అన్నవరము, సింహాచలం లాంటి దేవస్థానంలో షాపులు ముస్లింలకు ఇచ్చుకుంటూ వచ్చారు. ఆ భూములు టీటీడీ భూములు ఇదే వైవి సుబ్బారెడ్డి, కరుణాకర్ రెడ్డి ఉన్నప్పుడు టీటీడీ భూములు వేరే రాష్ట్రంలో భూములు నిర్దాక్షిణ్యంగా అమ్ముకోవాలని చూస్తే భారతీయ జనతా పార్టీ గొడవ చేసి కోర్టులో కేసు వేసి హిందూ సంస్థలు కూడా ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటివి ఎంతో గొడవ చేశాయి. అవన్నీ కూడా అలా చేస్తే ఆగారు, భయానికి ఆగారు. అలానే ఇస్తున్నట్టు అంటే టీటీడీ నిధులను ఇంకా ఆయన కరుణాకర్ రెడ్డి తన సొంత కొడుకు తిరుపతి ఎలక్షన్లో గెలవాలని చెప్పని 1800 కోట్లు డైవర్ట్ చేశారు మున్సిపాలిటీకి అని చెప్పని. ఇలా దేవాలయాన్ని భ్రష్టు పట్టించి అంతర్వేది రథం దగ్ధమైంది. విగ్రహాలు పగలగొడుతున్నప్పుడు ఇదే వైసీపీ నాయకులు ఏమనండి, బొమ్మగా ఇరిగితే ఇరిగిందని అని అన్నారు. అంటే కోట్లాది మంది హిందువుల మనోభావాలను కూడా లెక్క చేయకుండా అహంకారపూరితంగా అటువంటి పాలన చేశారు. ప్రశ్నించాను టీటీడీ విషయంలో నా పైన కేసులు పెట్టారు. 2014-19లో కూడా రోడ్లు ఎక్స్టెన్షన్ అప్పుడు కూడా బ్యూటిఫికేషన్ కూడా విజయవాడలో కొన్ని గుళ్ళు తొలగించారు కదండి. తొలగించారు. ఆ తర్వాత వాటిని కడతాము అని చెప్పని అన్నారు. ఈలోపు ప్రభుత్వం మారడం కూడా జరిగింది, అంటే వాటిని పునర్నిర్మిస్తామని. ఇక్కడ ఏంటంటే పని కట్టుకొని ఒక మతం పైన అంటే ఒక ధర్మం పైన పని కట్టుకొని కావాలని చెప్పని కొంతమంది అలజడులు సృష్టించాలని చెప్పి అనుకున్న వాళ్ళు ధ్వంసం చేస్తుంటే ఇక్కడ లా అండ్ ఆర్డర్ ఏం చేసింది? పైగా అట్లా కాపాడాలి అంటే మనోభావాలు దెబ్బతిన్న వ్యక్తులకి వాళ్ళు కనీసం ఏ రోజున ముఖ్యమంత్రి కానీ హోంమంత్రి రెస్పాన్సిబిలిటీ కదా లా అండ్ ఆర్డర్ విషయంలో. ఏ రోజున మీడియా ముందుకు వచ్చి ఇట్లా జరిగింది తప్పే, మీ మనోభావాలు దెబ్బతిన్నాయి, ఇక్కడ నుంచి ఇటువంటి జరగకుండా చూసుకుంటాము, కఠిన చర్యలు తీసుకుంటాము ఒక్కసారి చెప్పారా? చూపించండి. అంటే మేము అంత హిందువులు అంటే లెక్కలేనంత కనిపిస్తున్నారా? మీకు ఓట్లు హిందువులది కావాలి కానీ ఏంటండి నేను అదే అడగబోతున్నా. హిందువులు వైసీపీలో నిజంగా హిందువులు అని చెప్పని బీఫామ్ లో రాసినటువంటి వాళ్ళు హిందువులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు ఏమైపోయారు? అసలు వాళ్ళు హిందువులేనా అని మేము చాలా సార్లు ప్రశ్నించాను. నువ్వు కనుక ఆయన కూడా ప్రశ్నిస్తున్నా. కాదండి, ఎన్నిసార్లు వేసుకుంటే ఏం లాభం? ఇంత జరుగుతూ ఉంటే ఒకసారి ఆయన మీడియా ముందుకు వచ్చి చెప్పాడా? తప్పైపోయిందని చెప్పని ఏమైనా చెప్పారు? అంతెందుకు లడ్డు విషయం, తిరుమల లడ్డు విషయం తీసుకోండి, ఎంత ఎదురుదాడి చేశారు. ఇప్పుడు మీరు అన్నట్టుగా కొడాలి నానినే ఉన్నాడు. కొడాలి నాని ఆయన ఇంత రుద్రాక్షలు వేసుకుంటాడు. మరి ఆ వ్యక్తి కదా అన్నది విగ్రహం చెయ్యిరితే ఉంది, కాలిరితే బొమ్మే కదా అని అన్నాడు. నీకు బొమ్మలా కనిపిస్తుంది, అది మాకు ఆత్మ. నువ్వు రుద్రాక్షలు వేసుకున్నటువంటి నువ్వు అలా అసలు ఒక మంత్రి ఆ విధంగా ఉంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మరి ఇంకా మీరు ఎలా అడుగుతాం? మరి మీరు హిందువులు కాదని వాళ్ళు హిందువులు అయ్యినుంటే మా మనోభావాలు తెలుసుండేవి. అలాంటి పరిస్థితుల్లో ప్రశ్నిస్తే నా పైన కేసులు పెట్టారు. 3 ఏళ్ళు తిరుమల తిప్పించుకున్నారు తెలుసా. తిరుమల 2 టౌన్ పోలీస్ స్టేషన్ కి నేను తిరిగి అక్కడికి వెళ్ళి ప్రశ్నించిన నా పైన కేసులు పెట్టారు. గుంటూరులో ఒక అమ్మాయి నడి రోడ్డు పైన పట్టపగలు హత్య జరిగితే భారతీయ జనతా పార్టీ, నేను అప్పుడు మహిళా మోర్చాలో ఉన్నా, మహిళా మోర్చా వాళ్ళం మేము, జాతీయ మహిళా
కమిషన్కి ఎస్సీ కమిషన్కి రాసి ఆ సభ్యులు వస్తే మేము సభ్యులు వచ్చినప్పుడు మా ఆవేదన తెలియాలని చెప్పని వెళ్తుంటే గుండెల పైన ఇలా బూట్లు పెట్టి మమ్మల్ని తొక్కితే నేను ఇంకొక ఆవిడ స్పృహ తప్పి పడిపోయాయి, మా చీరలు చిరిగిపోయినాయి, మమ్మల్ని బలవంతంగా ఈడ్చుకుని వెళ్ళి వ్యానుల్లో ఎక్కిచ్చారు. అంతటువంటి నిరంకుశ పాలన మరి ప్రశ్నిస్తే ఇలా చేస్తారా? ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అదే జరుగుతుంది కదా. ఇప్పుడు ఎక్కడ జరుగుతుంది? ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెడుతున్నారు, కాదు, అక్రమ కేసులు పెడుతున్నారు, ఇదే అంటున్నారు వైసీపీ వాళ్ళ సోషల్ మీడియా పేరుతో ఎవరైనా మీరు చేస్తున్నటువంటి సూపర్ 6 పథకాలకు సంబంధించి పథకాల గురించి ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టట్లేదా? పథకాల గురించి అరెస్టులు చేయట్లేదా? కాదండి, మీరు కూడా వైసీపీ వాళ్ళగా మాట్లాడకండి. S4 మీడియా అనేది ఏ పార్టీ సంబంధించి కాదండి. అందుకంటే మీరు అడిగే ప్రశ్న ఇప్పుడు పథకాలని ప్రశ్నిస్తాను ఒకటి చూపించారు నాకు స్క్రీన్ షాట్, కేవలం పథకాలు ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తాను చెప్పి ఢిల్లీ స్థాయిలో కూడా ఆందోళన చేశారు వైసీపీ పార్టీ. అక్కడికే వస్తున్నా. ఈయన అధికారం పోగానే ఏం చేయాలో తెలియక జగన్మోహన్ రెడ్డి గారు గబగబా ఢిల్లీకి వెళ్ళి ఏదో చెప్పేసుకుందాం, లా అండ్ ఆర్డర్ నా కార్యకర్తలు చంపేస్తున్నారని చెప్పి అనుకున్నారు, కానీ ఆ పప్పలేం ఉడకలేదు. ఎందుకు అని అంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వాస్తవ పరిస్థితి ఏంటి? అప్పటికి ఈ రోజుకి మీరు చూడండి, పోలీస్ వ్యవస్థలో చాలా మంది ఇంకా కూడా వైసీపీకి ఉడిగం చేస్తూ బానిసల్లాగా ఉన్నటువంటి అధికారులు కొంతమంది ఉన్నారు, అందరూ అనట్లేదు. అలానే ఐఏఎస్లో కూడా ఉన్నారు, కింద స్థాయి వరకు కూడా ఉన్నారు. వారందరూ కూడా పనిగట్టుకొని ప్రభుత్వం పైన రాగానే కొన్ని కుట్రలు చేయాలని ప్రయత్నం చేశారు, డీస్టెబిలైజ్ చేయాలని ప్రయత్నం చేశారు. అధికారులు కూడా ఉన్నారు, దాంట్లో తప్పేముంది? ఎంతమంది చేశారు? ఎలక్షన్ కి ముందు నరేంద్ర మోదీ గారు చిలకలూరిపేట సభకి వస్తే, అప్పుడు జస్ట్ కూటమి ఫస్ట్ మీటింగ్ అది, ఒక దేశ ప్రధాని వస్తూ ఉంటే వారి సభ సరిగ్గా జరగనీయకుండా అని చెప్పని ఎన్ని ఇబ్బందులు పెట్టాడో ఆయన ఐజీ, అప్పుడు ఉన్నటువంటి పల్నాడు ఐజీ అండ్ ఎస్పీ మాకు తెలుసు. మా రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారి పేరు లిస్టులో డయాస్ పైన ఉంటే ఆవిడని పంపించకుండా 3 గంటలు నిల్చోబెట్టారు కింద, మాకు బొకే కూడా ఇవ్వకుండా. అలానే మమ్మల్ని అందరినీ 2-3 కిలోమీటర్లు నడిపించారు. ఏది పేర్లు మేము డయాస్ పైన, నేను కూడా రిసీవింగ్ పేర్లు ఉన్నప్పుడు హెలికాప్టర్ దగ్గర. అలాంటి చేసినటువంటి వ్యక్తులు ఇంకా చాలా ఉన్నాయి. ఇలా చెప్తే అధికారులు ఇప్పుడు కొంత భయం అన్నదో, అంటే వారు బాగా మరి ఏదో ఒక కారణంతో అలాగా వారికి తొత్తుల్లాగా మారారు. అది పక్కన పెడితే ఈ 6 నెలల్లో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిందో, మీరు అంటున్నట్టు సోషల్ మీడియాలో పథకాల ద్వారా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ నార్మల్గా మీరు ఈ పథకం చెప్పారు, ఈ లబ్ధి చేయలేదు అని ప్రశ్నిస్తే ఎవరు పెట్టరండి, ఏం చెయ్యరు. అలా కాకుండా ఫోటోలు మార్ఫింగ్ చేసి మహిళా మంత్రులని, ఎమ్మెల్యేలని, మాలాంటి వాళ్ళతో సహా మీకు ఇప్పటికీ చూపిస్తారు. కాదు, ఈరోజు నేను ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తున్నా అని చెప్పని నిన్న నేను లైవ్ పెడితే దానికి ఎన్ని బూతులు వస్తుంటాయి తెలుసా ఇప్పటికి వైసీపీ. నేను మీకు చూపిస్తాను ఒకటి, ఇక్కడే నేను లైవ్ లో అది వినడానికి కూడా బాగోదు. అలాంటి 1 సెకండ్, అటువంటి వాళ్ళని ఎవరినైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలి. ఒక్క నిమిషము. అలాంటివి అంటే ఈ రోజుకి జరుగుతున్నాయి మా పైన. మా ప్రభుత్వం వచ్చినా కూడా ఒక పదం ఎంత జుగుప్సాకరమైనటువంటి పదం అంటే అత్యంత నీచంగా మాట్లాడుతున్నారు. ఇది వైసీపీ వాళ్ళు. ఈ హ్యాండిల్ నేను అది మళ్ళీ ప్లే చేసి చూపిస్తే బాగోదు అని చెప్పనండి, మాకు సంస్కారం ఉంది అని చెప్పని నేను చూపించట్లేదు. నా ఫేస్బుక్ లోకి వెళ్ళి మీరు చూడండి. అలాంటి వాళ్ళ మీద మీరు పోలీస్ కంప్లైంట్ ఇస్తాం. ఇప్పుడు నా దృష్టికి నిన్ననే వచ్చింది, ఇస్తాం. ఇక్కడ మా కూటమి ప్రభుత్వం ఏం చేస్తుందనంటే సోషల్ మీడియాలో గడిచిన 5 సంవత్సరాలలో ఎవరినైతే గనక అత్యంత హీనంగా ఫోటోలు మార్ఫింగ్ చేసి వాళ్ళని ట్రోల్ చేసి వాళ్ళ వ్యక్తిత్వ హననం చేసి కాపురాలని కూల్చి కుటుంబాలను రోడ్డు మీద పడేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారిని శిక్షించడం తప్ప అండి? ఎవరైనా తప్పదు. అంటే మీకు ఇప్పుడు మీకంటే జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ వాళ్ళకి కుటుంబాలు ఉంటాయా? అంటే నేను అలాంటి పోస్టులు పెట్టారు ఎవరైనా సరే మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీనే చేసింది అని చెప్పని మేము కంప్లైంట్ ఇస్తున్నాం. అంటే మేమంటే సామాన్యులు అండి, ప్రశ్నించిన సామాన్యులు. రాజకీయాలు ఉన్న మమ్మల్ని వదిలేండి, సామాన్యులు. ఇప్పుడు రంగనాయకమ్మ గారు అని ఉన్నారు, అంతెందుకు డాక్టర్ సుధాకర్ గారిని పాపం ఆయన హత్య అయిపోయింది కదా. అసలు ఇలా ఎంత మందిని ఒక దళిత డ్రైవర్ అని ఏం పాపం చేసుకున్నారు వీళ్ళు? అంతెందుకు అమరావతి మహిళా రైతుల్ని మీరు చూడలేదా, బూటకాలతో తన్నారు. నన్ను ఇప్పుడు నా మెడలో ఇంతకంటే పెద్ద అమ్మవారు ఉండేది ఎప్పుడు కూడా. 1000 సంవత్సరాల సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అద్దంకి దగ్గర ఏదో ఉంది, అక్కడ పక్కనే దాన్ని ఆనుకొని ఒక క్రైస్తుది పెట్టారు అని తెలుసుకొని నేను వెళ్తూ ఉంటే అద్దంకి పోలీసులు ఆపి ఒక మహిళ ఎస్ఐ, అది వీడియోలు కూడా ఉన్నాయి, మీకు పంపిస్తా కావాలంటే. ఆమె బూటుకాలతో, ఆమె వేరే మతానికి సంబంధించి ఇలా అమ్మవారి మీద గొంతు మీద బూటుతో వేసి నొక్కి అమ్మవారిని నొక్కి తర్వాత అంటోంది ఆమె నవ్వుతూ.
అంటే ఎంత హ్యూమిలియేషన్ నన్ను ఇప్పుడు ఇంత ప్రజల్లో తెలిసినటువంటి దాన్ని, ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఉన్నదాన్ని, నన్ను మరి వైసీపీ హయాంలో ఏ విధంగా పోలీసులు ట్రీట్ చేశారు?